ఇప్పుడైంది వార్త జనవరి 1 నుంచి ఇక ఎటువంటి తనఖా గాని, తాకట్టు గాని లేకుండా 2,00,000 వరకు లోన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఆర్‌బీఐ సంచలన ప్రకటన. అన్ని బ్యాంకులకి కూడా ఆదేశాలు జారీ. ఎటువంటి తాకట్టు లేకుండా 2,00,000 లోను ఎవరికిస్తున్నారు ఏంటో డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎటువంటి తాకట్టు లేకుండా 2,00,000 వరకు రుణం. ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. తనఖా రహిత రుణ పరిమితి పెంపు జనవరి 1 నుండి 2025 జనవరి 1 నుంచి అమల్లోకి. కొత్త మార్గదర్శకాలపై విస్తృత ప్రచారం. అన్ని బ్యాంకులకు కూడా ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఏంటంటే ప్రస్తుతానికి ఈ పథకం రైతులకు అయితే గనుక ఇస్తున్నారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. పెట్టుబడుల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగానికి తీపి కబురు చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం రైతులకు అందించే రుణ సదుపాయాన్ని పెంచింది. ఎలాంటి తాకట్టు లేకుండా 2,00,000 వరకు కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు అయితే ఆదేశాలు జారీ చేసింది. వసతి పరిమితి 1,60,000 వరకు ఉంది. ఇక 2025 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని శనివారం నాటి ప్రకటనలో స్పష్టం చేసింది. పంట సాగుకు రైతులు చేస్తున్న వ్యయాలను, ద్రవ్యోల్బణం పెరుగుదలను మదింపచేసిన మీదట ఆర్‌బీఐ ఎటువంటి పూచీకత్తు లేదా తాకట్టు లేని రుణాల పరిమితి పెంచాలని నిర్ణయించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకుందని చెప్తున్నారు. ఇక ప్రతి రుణగ్రహీతకు 2,00,000 వరకు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం అంటే వ్యవసాయ పనుల కోసం 2,00,000 వరకు రుణాలు. ఎటువంటి తనఖా, మార్జిన్ నిబంధనలు అన్నీ కూడా ఏం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నీ కూడా రైతులకు 2,00,000 వరకు లోన్స్ ఇవ్వాలని చెప్పేసి ఆ బ్యాంకులకైతే ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను వేగంగా అమలు చేయాలని, కొత్త రుణ నిబంధనలపై విస్తృతంగా రైతులకు కూడా అవగాహన కల్పించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.